మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫర్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్లో క్యాష్ రిజర్వ్స్ అనే పదం వింటున్నా. అసలు ఈ క్యాష్ రిజర్వ్స్ అనే పదం ఏంటి? అసలు దాని కాన్సెప్ట్ ఏంటి సార్? అసలు సంజయ్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎస్ఐపి అంటారు, కొంతమంది లంసమ్ అంటారు, ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో మోస్ట్లీ యాక్టివ్ ఫండ్స్లో ఈ ఫండ్ మేనేజర్స్ అనేది మేనేజ్ చేస్తుంటారు. సో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ లంసమ్ అవనివ్వండి, ఎస్ఐపి అవనివ్వండి, టోటల్ ఏఎం అమౌంట్లో ఒక కాంపనెంట్ 4 to 7% లేకపోతే 10%, 15%, 20% ఒక క్యాష్ కాంపనెంట్ రిజర్వ్లో పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు అంటే మార్కెట్ వాలటాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు, లేకపోతే మార్కెట్ ఎక్కువ ఈ వాలటాలిటీ ఉండేటప్పుడు రిడమ్షన్ అనేది ఎక్కువ తీసేసుకుంటూ ఉంటుంది. సో ఈ క్యాష్ కాంపనెంట్ అనేది ఆ టైంలో లిక్విడిటీ, అంటే ఆయన లిక్విడిటీ ఉంటుంది, ఇమ్మీడియట్గా ఆయన కావాలంటే ఆపర్చునిటీ కనబడేటప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆయన ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే బెటర్ రిటర్న్స్ అనేది కనబడుతుంది. ఇక్కడ ఆ రిస్క్ ఆఫ్ గెట్టింగ్ లెసర్ రిటర్న్స్ అనేది కూడా తగ్గించుకోవచ్చు మనం. ఇప్పుడు మనం ఎప్పుడైతే మన దగ్గర మన డబ్బులు ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకున్నాం సార్, ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తాను, మార్కెట్ పడుతుందని అనుకుంటాను, నేను 10,000 లంసమ్, 1,00,000 రూపాయలు లంసమ్ వేద్దాం అనుకుంటున్నాను, కానీ మార్కెట్ వాలటైలిటీ ఉంది, నేను కొంచెం క్యాష్ రిజర్వ్స్ పెట్టుకుంటాను, తర్వాత ఇన్వెస్ట్ చేసుకుంటాను అనుకుంటాను. ఓకే, అంటే నేను 1 lakh అమౌంట్లో నేను ఒక 60,000 ఇన్వెస్ట్ చేస్తాను లంసమ్గా, 40,000 నేను పెట్టుకుంటాను. అంటే ఏంటి, నేను ఎందుకు పెట్టుకుంటాను? క్యాష్ రిజర్వ్ నేను పెట్టుకుంటాను. మార్కెట్ ఎప్పుడైనా వాలటైల్గా అయ్యి పడి కరెక్షన్ అయ్యేటప్పుడు నేను కొనుక్కోవచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు, అప్పుడు ఎక్కువ యూనిట్స్ వస్తాయి కదా, తక్కువ ఎన్ఐబిలో అని చెప్పి నేను పెట్టుకుంటున్నాను. అదే కాన్సెప్ట్ ఫండ్ మేనేజర్ చేస్తాడు. ఇప్పుడు మేము ఇన్వెస్ట్ చేస్తాం కదా, మనలాంటి ఇన్వెస్టర్స్ అందరూ ఇన్వెస్ట్ చేస్తారు. ఒక ఏఎం క్రియేట్ అవుతుంది, దాంట్లో ఈ 4 to 5%, 10% ఏదో ఒక పర్సంటేజ్ అనేది డిసైడ్ చేసుకుని క్యాష్ రిజర్వ్స్ అనేది మెయింటైన్ చేస్తుంటాడు. ఈ ఆపర్చునిటీ వచ్చేటప్పుడు కానీ మనకు కావాల్సినప్పుడు లిక్విడిటీ ఉండాలి కదా, క్యాష్ ఇన్వెస్ట్ చేయడానికి ఉండాలి కదా, అలాంటప్పుడు ఈ క్యాష్ రిజర్వ్ అనేది మెయింటైన్ చేస్తుంటారు. బట్ అన్ని మ్యూచువల్ ఫండ్ ప్లాన్స్ లో ఉండవు, కొన్ని ఫండ్ మేనేజర్స్ ఈ క్యాష్ రిజర్వ్స్ అనేది మెయింటైన్ చేస్తుంటారు. కొంతమంది ఏంటంటే టోటల్ 100% ఇన్వెస్ట్ చేస్తుంటారు. 100% ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే మనం పెట్టిన మొత్తం అమౌంట్కి ఇంట్రెస్ట్ రాదు కదా సార్ మనకి, అంటే రిటర్న్స్ అనేవి తక్కువ రావచ్చేమో కదా సార్? ఇప్పుడు సార్, ఇప్పుడు అది ఫండ్ మేనేజర్ డిసిషన్స్ తీసుకుంటాడు. ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేస్తాం, 100% అమౌంట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు మార్కెట్ పడిపోయింది, ఆయన దగ్గర క్యాష్ రిజర్వ్స్ లేదు, అంటే కొత్తగా వస్తే కానీ పెట్టలేరు ఆయన. సో అప్పుడు ఏం చేస్తారు? అది పెరిగి సో ఫండ్ మేనేజర్ స్ట్రాటజీ అది. ఇప్పుడు ఏంటంటే మనం ఒక ఫండ్ మేనేజర్ నమ్మి ఒక ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, కరెక్టేనా సార్? అంటే మనకి మంచి రిటర్న్స్ వస్తే ఈ ఫండ్ మేనేజర్ బాగా మేనేజ్ చేస్తారు ఫండ్స్ని, మనకి మంచి రిటర్న్స్ రావాలని. సో డిసిషన్ మేకింగ్ అనేది ఒకసారి మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఫండ్ మేనేజర్ అనేది డిసిషన్స్ తీసుకుంటాడు. దీంట్లో ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఇందాక చెప్పారు కదా, తక్కువ రిటర్న్స్ రావచ్చు కదా సార్, ఒకేసారి మనం ఇన్వెస్ట్ చేయకపోతే మనం నష్టపోతాం కదా, తక్కువ రిటర్న్స్ రావచ్చు కదా, మనం టైమింగ్ చేయలేము కదా. సో ఇదన్నీ ఏంటంటే సార్ ఒక డిసిషన్ మేకింగ్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఇది డిసిషన్స్ తీసుకోలేరు. ఒక ఎక్స్పర్ట్ ఫండ్ మేనేజర్ లెవెల్లో వాళ్ళు ఏదైతే ఫండ్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారో ఆ ఫండ్ చూసుకుని వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఆ క్యాష్ రిజర్వ్ ఉంచాలా అక్కర్లేదా, రిటర్న్స్ ఎలాగున్నాయి, ఇప్పుడు పీరియాడికల్ హిస్టరీ చూసుకుంటే దాని ఫండ్ పర్ఫార్మెన్సెస్ ఎలాగున్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ చూసుకుని ఆ ఫండ్ మేనేజర్ అనేది రిజర్వ్ ఉంచాలా లేదా అనేది డిసైడ్ చేస్తుంటారు. సరే, ఓకే సార్, ఇప్పుడు బాగుంది మీరు చెప్పిన కాన్సెప్ట్. అండ్ ఆ ఫండ్ మేనేజర్ చేసే పని మనమే చేస్తే ఎలా ఉంటుందండి? అంటే ఇప్పుడు ఎస్ఐపి అనేది ఒక ఇండివిజువల్గా నేను చేసుకుంటున్నాను, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇలాంటి సందర్భంలో నేను ఎస్ఐపి చేసుకుంటేనే ఒక సెట్ ఆఫ్ % అమౌంట్ మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు నా ఫండ్ డౌన్లో ఉంది, పడుతుందన్న టైంలో ఇన్వెస్ట్ చేస్తుంటే నాకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి కదా. ఇప్పుడు
ఇప్పుడు ఫండ్ మేనేజర్ దగ్గర డబ్బులు ఉండడం వేరు, మన దగ్గర డబ్బులు ఉండడం వేరు. రిజర్వ్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఉందనుకోండి, నేను డిసిషన్ మేకింగ్ నేను తీసుకోవాలి, పెట్టాలా లేదా అనేది మనం కరెక్ట్గా చెప్పలేం కదా, మన అంత ఎక్స్పర్ట్స్ కాదు కదా. సో ఫండ్ మేనేజర్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్. సో ఆయన దగ్గర రెడీగా డబ్బులు ఉండేటప్పుడు ఆ డిసిషన్ మేకింగ్ అనేది తీసుకుని వెంటనే ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేయగలుగుతారు. మన దగ్గర ఉందనుకోండి, మనం ఇన్వెస్ట్ చేసినప్పటికీ మార్కెట్ డౌన్ అవుద్ది, పెరుగుతుంది, మనం చేయలేం. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డిసిషన్ మనం కరెక్ట్ డిసిషన్స్ తీసుకోలేం కదా. ఇప్పుడు మన ఒక ఫండ్ మేనేజర్ యాక్టివ్ ఫండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాము? ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తారనే కదా, మంచి రిటర్న్స్ వస్తాయనే కదా. సో ఈ క్యాష్ రిజర్వ్స్ అనేది ఫండ్ మేనేజర్ టు ఫండ్ మేనేజర్కి డిసిషన్కి వదిలేయాలి. ఇది ఒక స్ట్రాటజీ, వాళ్ళు వాడే స్ట్రాటజీ. అన్ని మ్యూచువల్ ఫండ్స్తో ఈ క్యాష్ రిజర్వ్స్ అనేది ఉండదు సార్. ఓకే. సో కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే కొన్ని ఉన్నాయి, పరాగ్ పరీక్, కాంట్, ఈ వీళ్ళ ప్లాన్స్లో ఒక 15% వరకు క్యాష్ రిజర్వ్స్ ఉంటాయి. ఓకే. అది కాకుండా శ్రీరామ్ మ్యూచువల్ ఫండ్స్లో 12% వరకు క్యాష్ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తారు. తర్వాత జేఎం, ఫ్రాంక్లిన్, పీజీఎం 4 to 7%. సో అన్నిట్లో ఉంటుంది అంటలేదు, వాళ్ళు కొన్ని ప్లాన్స్లో ఇంత పర్సంటేజ్ అనేది క్యాష్ రిజర్వ్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం మీద క్యాష్ రిజర్వ్స్ అనేది చాలా మంచి కాన్సెప్ట్ అంటారు. ఫండ్ మేనేజర్ బట్టి డిపెండ్ అవుతుంది సార్. ఎందుకంటే కొంతమంది ఫండ్ మేనేజర్స్ 100% ఇన్వెస్ట్ చేసేస్తారు. వాళ్ళ స్ట్రాటజీస్ ఒక మనిషికి స్ట్రాటజీస్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళ స్ట్రాటజీ ఏంటి వాడుతున్నారు, ఏ ప్లాన్లో పెడుతున్నారు, ఎక్కడ పెడుతున్నారు, దాన్ని బట్టి డిసిషన్స్ అనేది తీసుకుంటుంటారు. ఇప్పుడు ఏ ఫండ్లో ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు అనేది తెలుసుకుని పెట్టడానికి ఉంటుంది సార్ మనకి. మనకి ఉండదండి, అది ఆప్షన్ ఉండదు. అంటే ఏ స్ట్రాటజీ మనం చూస్తే తెలుస్తుంది. మన ఫండ్ మేనేజర్ని ఫాలో అయితే ఆ ఫండ్ మేనేజర్ ఎలాంటి స్ట్రాటజీస్ వాడతారు ఏంటి అనేది తెలుస్తుంది. బట్ ఏ ప్లాన్లో పెట్టాలి అనేది మనం చేయలేం. ఇప్పుడు యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ మాకు తెలుస్తుంది నెక్స్ట్ 5 years 10 years ఏది బాగుంటుంది అనేది చెప్పగలుగుతాం కదా. కానీ వాళ్ళ స్ట్రాటజీ ఎలా వాడతారు ఏంటి అనేది అందరికి చెప్పలేము. అంటే కొంతమంది మొమెంటమ్ స్ట్రాటజీ, కొంతమంది వాల్యూ స్ట్రాటజీ వాడుతుంటారు. క్యాష్ రిజర్వ్స్ అనేది వాడతారా లేదా ఇప్పుడు చెప్తున్నాను కదా, కొంతమంది ఇప్పుడు వీళ్ళు పెడుతున్నారు క్యాష్ రిజర్వ్స్, రేపు ఇంకో ఏఎంసీస్ రావచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్ట్రాటజీ సార్. ఫండ్ మేనేజ్ స్ట్రాటజీ బట్టి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కూడా వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు.